అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి 'దాగుడు మూతల దండాకోర్' అనేది సినిమా టైటిల్ అంట. సో, కాస్టింగ్ కాల్ మేల్ నలుగురు కావాలంట. 22 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ ఒకళ్ళు కావాలంట 22 సంవత్సరాలు. అలాగే బాయ్ 9 నుండి 11 సంవత్సరాల లోపు అబ్బాయి కావాలంట. 9 నుండి 11 సంవత్సరాల లోపు అమ్మాయి కావాలంట. ఆడిషన్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి అని అంటున్నారు. సో ఓన్లీ వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగా ఐ మీన్ నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నా దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నేను ఒక టైటిల్ కార్డ్ రైటర్గా చేస్తున్న సినిమాకి ఆ హీరో ఎవరైతే ఉన్నారో అది ఆయన సినిమాకి కూడా అతనే హీరో. సో ఒకసారి ప్రివ్యూ చూడండి సార్ అని నాకు ప్రివ్యూ చేసి చూపించాడు. అతనికి ఒక హోమ్ థియేటర్ లాంటిది ఉంది. ఆ హోమ్ థియేటర్లో నాకు ప్రివ్యూ చేసి చూపించాడు. ఆఖరికి అంటే కొంచెం ప్యాంపరింగ్ కూడా ఉంటుంది కదా ఇండస్ట్రీలో. పిలుచుకొచ్చి బాటిల్ ఓపెన్ చేసి ఒక రిచ్ షాప్కి తీసుకొని వెళ్ళి బాటిల్ కొనుక్కొని వచ్చి ఆయన చేతులతో ఆయనే స్వయంగా చేపల పులుసు, చికెన్, మటన్ ఇన్ని రకాల వండి కూర్చోబెట్టి తాగుతూ సినిమా చూడటంలా చేసాం. చూసిన తర్వాత ఏమైంది అంటే ఆర్టిస్టులు 7-8 మంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులని అంటే అలీ గారు కావచ్చు, ఆ స్థాయి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఒక 7-8 మందిని తమిళ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు తీసుకొని వచ్చాడు. ఆ ఆర్టిస్టులకు తప్పించి లొకేషన్లకు కావచ్చు, కెమెరాకి కావచ్చు, మిగతా వాటికి కావచ్చు పెద్ద ఖర్చు ఏం లేదు. నాకు మొత్తం తిప్పి కొడితే ఒక 50 లక్షలు 60 లక్షలు ఖర్చు కనిపించింది. ఆయన ఏమంటాడు, దీనికి నేను 5 కోట్లు పెట్టాను సార్ అంటాడు. 5 కోట్లు అయితే సార్ నాకు తెర మీద కనబడట్లేదు కదా అంటాను. అంటే తెర మీద ఖర్చు పెట్టలేదు సార్, తెర వెనక ఖర్చు పెట్టాను. అంటే మనకి ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి కదా సార్, అంటే హోటల్ రూములు బుక్ చేయటాలు కావచ్చు, లేదంటే అమ్మాయిలకి పర్సనల్గా ఇది చేయటం కావచ్చు, వాళ్ళని పర్సనల్గా మెప్పించడం కోసం వాళ్ళని గదుల వరకు రప్పించడం కావచ్చు, ఇలాంటివి చేశాను సార్ అనే టైపులో చెప్పుకొచ్చాడు. నాకు కొంచెం చిరాకు జుగుప్సా వచ్చేసింది. సో నేనేమంటాను అంటే, నువ్వు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సినిమా మాత్రం ఇచ్చేయి, అంతేగాని నువ్వు సినిమా పేరుతోటి నోటితో అంటే సభాముఖంగా నోటితో పలకడానికి ఇబ్బంది పడే పనులు మాత్రం చేయకు అని నేను ఆయనకి ఆ రోజు చాలా గట్టిగా చెప్పాను. అరే బయట నీకు అంత గులానంద లహరి ఉన్నట్లయితే నీకు బయట చాలామంది ఉన్నారు, రోడ్డు మీద నిలబడే వాళ్ళ దగ్గర నుండి రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు కుక్కట్పల్లి అని కూడా ఏదో వైరల్ అవుతుంది, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా అనే వంకతోటి అది ఎందుకు చేస్తున్నావు? సో సినిమా వేరు, అది వేరు. రెండింటిని మెర్జి చేసి నువ్వు ఇది చేసినట్టే సంకనాగిపోతావు అని చెప్పాను. 5 కోట్లు ఆయన ఎంత కష్టపడి సంపాదించి ఉంటాడు, దానికోసం 5 కోట్లు పోగొట్టుకున్నాడంటే ఏం చేయాలి? ఇప్పటికీ టిల్ డేట్ ఈ రోజుకి కూడా, మీరు వీడియో చూస్తున్న ఈ రోజుకి కూడా ఆ సినిమా రిలీజ్ కాదు. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, ఇప్పుడు మీ గులానంద లహరిలో ఏమైనా ఉన్నట్లయితే మీరు బయట తీర్చుకోండి, అంతేగాని సినిమా ఇండస్ట్రీలోకి రాకండి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, బయట ఎంతో కొంత కొంచెం బెటర్ వాళ్ళు దొరుకుతారేమో, ఇక్కడ అన్ని సముద్రాలే, ఎంత ఈదినా ఒడ్డు తెలియదు. సో ఆ ఇదిలోకి వెళ్ళకండి. సో నేను మీకు చెప్పేదంతా ఒకటే, ఎప్పుడైనా కానీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7337024495. ఐ రిపీట్ 7337024495. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.